అండ్ ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఇలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళని మిస్గైడ్ చేస్తున్నారో వాళ్ళకని చెప్పాలనుకుంటే నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్, అది దళితులకి దళిత క్రైస్తవులకి చెప్తాను సార్. ఇప్పుడు హిందూ అనగానే శత్రువు మనకి, హిందూ మతం అనగానే, హిందూ దేవుళ్ళు అనగానే మనకి శత్రువులు అనేది కొద్దిమంది వాళ్ళ చుట్టూరా జనాన్ని చేర్చుకోవడం కోసం మన బుర్రలో నింపిన ఒక విషయం అండి. ఈ రోజున హిందువుల్ని నేను దగ్గర నుంచి చూసి నేను ఇచ్చే ఒక టెస్టిమోనీ సార్. హిందువుల్ని దగ్గర నుంచి చూశాను. వాళ్ళు యేసు ప్రభువుని కానీ క్రిస్టియన్స్ని కానీ శత్రువుగా చూసే పరిస్థితి ఏనాడు లేదు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఎవరో ఉంటే ఉండొచ్చు, అంటే ప్రవోక్ చేసేవాళ్ళు. టోటల్ హిందువులందరూ దేవుణ్ణి నమ్ముతున్నారండి, మా పెద్దనాన్న దేవుణ్ణి నమ్ముతున్నారని మా అన్నయ్య అని మాట్లాడే గొప్ప హిందువులు ఉన్న రాష్ట్రం. అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడంటే ఆయన క్రిస్టియన్స్లో ఆ ఇంట్లో ఉన్న అన్నలు అక్కడ కూడా ఆ దేవుళ్ళనే అంటారు. అలా అంటున్నప్పుడు వాళ్ళంత గొప్పగా మన గురించి మాట్లాడారు. వాళ్ళ దేవుడికి సంబంధించి రాళ్ళు రప్పలు అది ఇది అని మాట్లాడాల్సినంత దురద ఎవరికన్నా ఉంటే ఆ దురద త్వరలో తీసుకోవడం ఖాయం. నీకు ఆల్రెడీ చెప్పుకొస్తున్నాను సార్. ఇది నీకు దేవుడు నచ్చాడు, నువ్వు పూజిస్తూ, నువ్వు ప్రేర్ చేస్తూ, నువ్వు నమాజ్ చేసుకో. ఎదుటోళ్ళ దేవుడి గురించి తప్పు చేసి మాట్లాడటం కానీ, ఎదుటోళ్ళ దేవుడి గురించి ఎవడో మాట్లాడాడని గొప్ప వచ్చేస్తుందని మీరు రామాయణం కోసం లేకపోతే భాగవతం కోసం వాళ్ళ గురించి మాట్లాడేయడం పాండిత్యం అని కానీ మీరు అనుకుంటే మిమ్మల్ని కాపాడే నాలుగు కనిపించడంలో కనిపించాడు. ఇప్పుడు 80% వర్సెస్ 20% అవుతుంది. ఎందుకు 80% జనం ఒకవేళ తప్పు చేశారనుకో, నేను చెప్తాను సార్, హిందువుల్లో 80% ఉన్నారు. అందులో ఎవరైనా ఒక తప్పు చేస్తే ఫలానా వ్యక్తి తప్పు చేశాడని చెప్తే ఆ ఉన్న 70% అతన్ని ఖండిస్తాడు. నువ్వు ఆ తప్పు చేసిన కాకుండా నువ్వు 80% నువ్వు రెచ్చగొడితే, 80% తిరగబడితే పరిస్థితుల్లో అదుపు చేయడానికి భారతదేశ సైన్యం వచ్చిన జరగదు. ఇది మన స్థాయి ఎంతవరకు ఉంది. ఎవడో వచ్చి వాడి రాజకీయం కోసం మనం రెచ్చగొట్టాలి. రెండ్రా హిందువులు అందరూ, లేకపోతే రెండ్రా మేము తోలు చెప్తాను, ఏం తోలు చెప్తాను, అవతల తేల్చగానే ఏం ఎత్తాలి, వాళ్ళలోనే ఎత్తాలి, మనలోనే ఎత్తాలి బాడీ. అక్కడ దాకా మణిపూర్లో జరిగింది మనం చూసాం. మణిపూర్లో జరిగింది అది ఏ కారణంతో జరిగినా దాన్ని మతాల వారీగా తీసుకొచ్చారు. కానీ అలాంటి ఒక సిచ్యువేషన్ని ఒక మెజారిటీ జనాన్ని బట్టి నువ్వు ఊరికే వాళ్ళని తీసేస్తాను, ఊరికే వాళ్ళని ప్రశ్నించేస్తాను, వాళ్ళ గ్రంథాన్ని బయట తీసి మాట్లాడేస్తానని ఎవడన్నా ఒకడు మతి తప్పినోడు మాట్లాడితే, ఒరే అదవా మనకి ఎందుకురా ఆ మాటలు మనకి అని వాళ్ళు నోరు మూసుకుని కూర్చోబెట్టాలని నేను దళితులకి నేను మనం చెప్తాను. ఏది కూడా ఎక్కువ కాలం ఎవ్వరూ భరించలేదు. ఇంతకుముందు క్రిస్టియానిటీ మీద ఇంత వ్యతిరేకత లేదు. ఎవరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా, ఎక్కడ మత ప్రచారం చేసినా అందరూ అంగీకరించారు. వాళ్ళ ప్లేసుల్లో, వాళ్ళ స్థలాల్లో చర్చిలు పెట్టినా వాళ్ళు మా చిన్నాన్ని వెళ్తున్నాడు, మా పెదనాన్ని వెళ్తున్నాడు అనుకున్నారు. అంతా వాళ్ళు బాగున్నప్పుడు ఈరోజు మీరు వచ్చి రామాలయం ప్లేస్లో రామాలయం కడతానంటే మేము కట్టినాము అంటే మీరు దేన్ని ఇచ్చేస్తున్నారు? అంటే వాళ్ళల్లో లేని దాన్ని కూడా దాన్ని వ్యతిరేకంగా పెంచుకుంటారు. మా ప్లేస్లో మీ ఆలయం వద్దంటే మీ ప్లేస్లో మా చర్చ్ వద్దనేది ఎంతసేపు వస్తుంది? వాళ్ళకి ఎన్ని చర్చలు ఉన్నాయి వాళ్ళ ప్రాంతాల్లో? ఎవడో ఒక ఏదో బుద్ధి లేని ఏదో గడ్డి తిని ఏదో వచ్చి మనల్ని రెచ్చగొడితే లేదు. గతంలో ఎక్కడన్నా ప్లేస్లో అందరూ హిందువులు ఉన్నామండి, చర్చ వద్దండి అంటే మనం అడిగాం కదా, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా అడిగినా పెట్టుకుంటాం కదా సార్, ఒకవేళ పైన మైక్ పెట్టడం మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మనమే రూల్స్ అడిగిన వాళ్ళం కదా. అలా రూల్స్ అడిగిన వాళ్ళు మన దాకా వచ్చినప్పుడు మన రూల్స్ అన్ని మనకు అనుకూలంగా ఉండాలి, రాజ్యాంగం మనకు అనుకూలంగా ఉండాలంటే దెబ్బ అయిపోతుంది. నాకు పోయేది ఏమీ లేదు. రాయేష్ మాధవన్ ఎలా చెప్పేస్తున్నాడు అలా చెప్పేస్తున్నాడు అంటే నాకు పోయేది ఏమీ లేదు. ఇలా ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆ తప్పు చేసి కూడా పోతాడు. బయట నరేష్ దగ్గర నుంచి చెప్పుకోస్తున్నాడు. మీరు ఆ దేవుడిని విమర్శించేయడం, దేవుళ్ళలో ఉండేది బయట పెట్టేయడం అంటే మనం తెరిచి చూస్తే ప్రతి గ్రంథంలో కూడా ఎక్కడో చోట లోటుపాట్లు ఉంటాయి. ఆ గ్రంథాల్లో లోటుపాట్లు హీరోలు అనుకుంటే 70% బయట నరేష్ అరెస్ట్ అయిపోతాం. రేంజల్ రాయేష్ ఆయన కూడా పొలమని ఎగిరేవాడు. ఆయన మొన్న వచ్చి క్షమాపణ చెప్పాడు. రావణ్ ఇంకా కింద మీద ఆలోచించుకుని ఇచ్చేసాడు, ఉపా చట్టంలో లోపలికి వెళ్ళాడు. ప్రతి ఒక్కరు ఎవడైతే చట్టానికి వ్యతిరేకంగా మతాలను రెచ్చగొట్టాలని, హిందువుల్ని, హిందూ మతాన్ని నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఊరికి ఎవడైతే టార్గెట్ చేస్తాడో ఆయన్ని కాపాడడానికి ఈ దేశంలో ఏ శక్తి కూడా రాదో. ఇది మాత్రం అందరూ దగ్గర పెట్టుకున్నాను.